హాయ్ వ్యూయర్స్, మీరు కనుక మీ టీత్ కలర్ బాగాలేదని మీరు ఆలోచించుకుంటున్నారా? టీత్ వైటనింగ్ అనే ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే దీనికి ఆప్షన్స్ ఏముంటాయంటే, ఎవరైనా సరే పేషెంట్ మా దగ్గర టీత్ వైటనింగ్ అని వస్తే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చేసేది బేసిక్ టూత్ క్లీనింగ్ అండ్ టూత్ పాలిషింగ్. సో అదంతా చేసిన తర్వాత అప్పటికి టీత్ వైటనింగ్ కావాలనిపిస్తే నెక్స్ట్ టీత్ వైటనింగ్ ఆప్షన్ ఇస్తాం. ఎందుకంటే 80% ఆఫ్ ద కేసెస్ ఎక్స్ట్రిన్సిక్ స్టెయిన్స్, అంటే మనం డైలీ ఫుడ్ కానీ టీ, కాఫీ, స్మోకింగ్ అట్లాంటి వాటి వల్ల వచ్చినప్పుడు ఏమవుతుందంటే నార్మల్ క్లీనింగ్ అండ్ పాలిషింగ్ తోటి టోటల్గా క్లీన్ అయిపోతుంది. ప్లస్ 80% పీపుల్ దాంతో హ్యాపీ అయిపోతారు. కొన్నిట్లో మాత్రం చాలా క్రానిక్ స్ట్రెయిన్స్ ఉండి అగ్రెసివ్ స్ట్రెయిన్స్ ఉంటే కనుక వాళ్ళకి మేము ఇచ్చే ఆప్షన్ అనేది జూమ్ టీత్ వైటనింగ్ అనేది. సో ఇట్లాంటి దాంతో మనకున్న టూత్ కలర్ కంటే ఇంకా మంచి బ్రైటర్ షేడ్ కనుక వస్తుందండి. ఒకవేళ ఇలాంటి సమస్యతోటి ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ కనుక ఉన్నాయనుకోండి, లైక్ ఫ్లోరోసిస్ కానీ టెట్రాసైక్లిన్ స్టెయిన్స్ అంటాం, ఇట్లాంటి స్టెయిన్స్ ఉంటే దీనికి టూత్ వైటనింగ్తో సొల్యూషన్ రాదండి. దానికి స్మైల్ డిజైనింగ్ చేసుకోవాలి. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఇట్లాంటి సమస్య ఉంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి లేదా టెక్స్ట్ చేయండి. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.